వివిధ సంకర రకాల లక్షణాలు ఎలా ఉంటాయంటే, మార్కెట్ డిమాండ్ని బట్టి మనము మార్కెట్లో పర్టికులర్ కలర్ విత్తనమే కావాలనుకున్నప్పుడు ఆ కలర్ కోసము మనము మేల్ ఫిమేల్ని సెలెక్ట్ చేసి ఆ రంగే నారింజ రంగు విత్తనమే కావాలనుకున్నప్పుడు అది వస్తుంది. ఆ విధంగా వాటి మధ్యనే సంకరం చేసి విత్తనాన్ని డెవలప్ చేస్తారు. ఆ విధంగా మనకి ఏది రకము మొత్తం కలర్ దగ్గర నుంచి దాంట్లో ఉండే నొక్కు దగ్గర నుంచి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకొని మనము స్పెషల్గా సంకరం చేసి ఆ రకమైన రకాలని హైబ్రిడ్ రకాలని విడుదల చేయొచ్చు. ఇవే కాకుండా మొక్కజొన్నలో బేబీ కార్న్ అని, స్వీట్ కార్న్ అని ఈ రకాలు కూడా ఉన్నాయి. బేబీ కార్న్ అనే మొక్కజొన్న రకాన్ని మనము వెజిటబుల్గా కూడా ఉపయోగిస్తున్నాము. స్వీట్ కార్న్ అనే మాధురి రకము ఈ రకాలని మనము డెవలప్ చేసుకున్నాము. పాప్కార్న్ కూడా రకాలు కూడా ఉన్నాయి. అన్నిటికీ పాప్కార్న్ని స్పెషల్గా ఓన్లీ పాప్కార్న్ కోసమే వాడతాము. స్వీట్ కార్న్ ఉంది, మరియు బేబీ కార్న్, ఈ విధంగా స్పెషాలిటీ కార్న్స్ అంటారు వీటిని. ఈ స్పెషాలిటీ కార్న్స్ కూడా వివిధ రకాలు మన దగ్గర నుంచి విడుదలయ్యాయి. ఆ రకాలనే రైతులు అడిగినప్పుడు ఆ రకాలు ఇస్తాము. ఆ రకాలని వాళ్ళు డెవలప్ చేసుకొని ఆ పర్పస్ కోసమే వాటిని వాడతారు.